సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. రాయలసీమలో ఆళ్లగడ్డ నియోజకవర్గం పేరు చెప్తే ఎవరికైనా గుర్తుకు వచ్చేది ఖచ్చితంగా భూమా ఫ్యామిలీ గురించి. అక్కడ జరుగుతున్నటువంటి ఫ్యాక్షన్ గురించి కూడా అప్పట్లో కథలుగా చెప్పుకున్నటువంటి విషయం మీకు తెలిసింది. అయితే ప్రస్తుతం భూమా ఫ్యామిలీ నుంచి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వారసురాలుగా భూమా అఖిలప్రియ ఇటీవలే ఘన విజయం సాధించారు. అయితే ఇటీవల జరిగినటువంటి హత్య, అందులోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు, అలాగే అఖిలప్రియకు సంబంధించినటువంటి అత్యంత ముఖ్యమైన అనుచరురాలు, భూమా ఆ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి నాయకులు ఏవి భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవి. అయితే శ్రీదేవిని హత్య చేయడం వెనక ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నాయకుడి ప్రమేయం ఉందంటూ పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల ప్రచారంలో చాలా కీలకంగా వ్యవహరించారు ఏవి భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవి. అయితే వీరు ఒంటరిగా వస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ప్రత్యర్థులు వారిని వెంటాడి మరీ హత్య చేసినటువంటి పరిస్థితి. ఏవి భాస్కర్ రెడ్డి, ఆయన సతీమణి శ్రీదేవి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం చాలా కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా అందులోనూ అఖిలప్రియ విజయం కోసం వీరు రేయింబౌలు కష్టపడ్డారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలప్రియ విజయం వచ్చిన తర్వాత ఈ గొడవ జరగడం, ముఖ్యంగా ఈ హత్య జరగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే పోలీసులు దాదాపుగా 15 మంది అనుమానితుల పేర్లను కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందులోనూ 4వ వ్యక్తిగా A4గా చాలా కీలకమైనటువంటి నాయకుడు ఏవి సుబ్బారెడ్డి పేరును కూడా యాడ్ చేసినటువంటి పరిస్థితి. అసలు ఏవి సుబ్బారెడ్డి పేరును ఎందుకు ఈ కేసులో చేర్చారు, అసలు ఏవి సుబ్బారెడ్డికి అలాగే భూమా కుటుంబానికి ఉన్నటువంటి విభేదాలేంటో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏవి సుబ్బారెడ్డి అలాగే భూమా అఖిలప్రియ తండ్రిగా ఉన్నటువంటి భూమా నాగిరెడ్డి వీరిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు. భూమా నాగిరెడ్డి చనిపోయే ముందు కూడా ఏవి సుబ్బారెడ్డి కుటుంబం అలాగే భూమా కుటుంబం ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండేటువంటి పరిస్థితి. అయితే భూమా నాగిరెడ్డి చనిపోవడానికి కారకుడు ఏవి సుబ్బారెడ్డి అంటూ భూమా అఖిలప్రియ గతంలో ఆరోపణలు చేసినటువంటి విషయం తెలిసింది. తన తండ్రికి ఆ గుండెపోటు రావడానికి ముందు రోజు ఏవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్ళి వచ్చారంటూ కూడా అప్పట్లో అఖిలప్రియ చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. ఆ తర్వాత ఇరువురి మధ్య కూడా గ్యాప్ పెరిగిపోయింది. ఒకానొక దశలో ఇరు వర్గాలు దాదాపుగా ఘర్షణ పడి కొట్టుకునేటువంటి పరిస్థితికి అక్కడ రాజకీయాలు దారితీశాయి. దాదాపుగా ఏవి సుబ్బారెడ్డి కుటుంబం అలాగే భూమా అఖిలప్రియ కుటుంబం అంతా కూడా వేరుగా అయిపోయినటువంటి పరిస్థితి. యువగలం లోకేష్ పాదయాత్రలో కూడా ఇద్దరి మీద ఒకరికొకరు ఆరోపణలు చేసుకున్నారు. ఏవి సుబ్బారెడ్డి మీద రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ రాళ్ల దాడికి ప్రధాన కారకురాలు అఖిలప్రియ అంటూ కూడా గతంలో కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏవి సుబ్బారెడ్డిని హత్య చేయడానికి ఒక పథకాన్ని కూడా రూపొందించారు. కొంతమందికి సుపారీ కూడా ఇచ్చారంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. అలాగే కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఇద్దరి మధ్య అంత గ్యాప్ పెరిగిపోవడం, ఇద్దరి మధ్య కూడా రాజకీయ వైరం పెరిగిపోవడంతో ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి పేరు ఈ కేసులో చేర్చడం, ఏవి సుబ్బారెడ్డికి A4గా ఈ కేసులో ఉండడంతో ఏవి సుబ్బారెడ్డి అరెస్టు తప్పదా అనేటువంటి ఒక ప్రచారం అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవి భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి హత్య కలకలం రేపుతోంది. కళ్లలో కారం చల్లి మరీ బండరాళ్లతో మోదీ చంపిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే అఖిలప్రియకు శ్రీదేవి సన్నిహితురాలు. తాజాగా జరిగినటువంటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అఖిలప్రియకు మద్దతుగా భార్యాభర్తలిద్దరూ ప్రచారం చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని అఖిలప్రియకు ఆమె తోడుగా నిలిచారు. శ్రీదేవి హత్యతో ఆళ్లగడ్డలో టెన్షన్ వాతావరణం ఒక్కసారిగా ఏర్పడింది. అయితే మృతురాలు శ్రీదేవి భర్త భాస్కర్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలంలో దాదాపుగా 15 మందిపై కేసు నమోదైంది. అందులో స్థానిక నేత భూమా అఖిలప్రియ ప్రత్యర్థిగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి కూడా ఉన్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. ఏవి భాస్కర్ రెడ్డి కుటుంబం మీద దాడి జరిగినటువంటి విషయం తెలుసుకున్నటువంటి అఖిలప్రియ నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి శ్రీదేవి భౌతికాయాన్ని పరిశీలించి పోలీసుల అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. టీడీపీ నాయకురాలు శ్రీదేవి హత్యకు గురి కావడం, ఆమె భర్తకు తీవ్ర గాయాలు కావడంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీదేవి హత్య కేసులో భర్త ఇచ్చిన వాంగ్మూలంతో కొందరి మీద అనుమానం ఉందని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పుడు ఏవి సుబ్బారెడ్డి అరెస్టు అవుతారా లేదా అనే దానిపై ఆళ్లగడ్డలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.